వస్తున్నాం వస్తున్నాం, ఈసారి కొంపకు కప్పు పట్టుకొస్తున్నాం. వస్తాం. ఈసారి కనీసం నన్ను స్క్వాడ్ లో కూడా కోరలే చూడే. నీ బుద్ధి ఇప్పుడు చూపించినావు తమ్ముడు. నీకు రెస్ట్ కావాలనే తమ్ముడు, జర అర్థం చేసుకో. ఏందన్నా గిన్నాళ్ళు టీమ్ లో ఉన్న నన్ను కాకుండా సుందరిని తీసుకుంటావా? అన్నశిలకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారలేడు. ఏందన్నా నువ్వు క్రికెటరా లేక కమలాసనవా? ప్రాక్టీస్ చేయకుండా ఎలా చెప్తున్నావు? ఏం లేదా, నేను చూస్తే చెప్పాలనిపించింది. ఎనియావు ఆల్ ద బెస్ట్. చూడే రోహిత్ అన్న, 1 రౌండ్ లో నేను వస్తే బాగుంటుందా, గిల్ వస్తే బాగుంటుందా? సరే చెప్పు. ఏంది నాకు అర్థం కాక అడుగుతా తమ్ముడు. నన్ను కూడా ఓపెన్ గా అనిస్తావా లేకపోతే నువ్వు కూడా ఆడతావా? అది కూడా ఏందన్నా అట్లా అంటావు? లేకపోతే ఏందిగా 1 రౌండ్ లో నాకున్న రికార్డ్స్ ఉన్నాయా, మాకన్నీ ఎలా వస్తాయన్నా? లేదు. లేకపోతే ఏంది తమ్ముడు, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు నీ వయసు, నన్నే గుర్తుపెడదాం అనుకుంటున్నావా? అట్లా కాదే విరాట్ అన్న. ఏందే T20 ఇచ్చినాం కదా, కప్పును ఆడుకోండి. రోహిత్ కు తిక్కలేస్తే ఎవరిని కూర్చోబెడతాడో ఎవరిని ప్లేయింగ్ లెవెల్ లో పెడతాడో తెలియదు. నేను బొచ్చు గిక్కుంటుంటే నాకు వచ్చి గుండు కొడతావు నువ్వు. అట్లా కాదన్నా, నిన్ను ఎట్లాగో ప్లేయింగ్ లెవెల్ లో రోహిత్ అన్న పెడతాడు. గిల్ గా నేను కొంపకు పంపి నీకు ప్లాన్ చెప్తుంటే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఏకి పడెత్తున్నావుగా. ముందే చెప్పాలి కదా తమ్ముడు. నాకు ఇంతన్నా టైం ఇచ్చినావా? ఇంతన్నా గ్యాప్ ఇచ్చినావా అని అడుగుతున్నా. అట్లయితే మంచి తమ్ముడు, అసలే సెంచరీ లేక మండిపోతున్నా. ఈసారి 100 సెంచరీలు రీలోడెడ్. నువ్వు ఆపుగురియా, మీకే నష్టం. ఎందుకు అన్నా వెస్టిండీస్ బౌలర్ గారి మాదిరి నా లైఫ్ ను డ్యామేజ్ చేసుకోలేను. అంత ఏజు అంత సాహసం కూడా చేయలేను నేను. బెస్ట్ రోహిత్ అన్న అండ్ విరాట్ అన్న. అదే తమ్ముడు, నిన్ను అపార్థం చేసుకున్నా, మా జర్రలో తప్పించుకున్నా. రోహిత్ అన్న, నన్ను ప్లేయింగ్ లెవెల్ లో పెడతావా లేక కొంపకు పంపిస్తావా? ఎట్లా అడుగుతున్నావు? లేదన్నా, ఇక్కడ నాకన్నా సీనియర్స్ ఉన్నారు కదా ఎక్కువ, అందుకు అడుగుతున్నా. నేను సీనియారిటీ కాడికి టాలెంట్ ఎక్కువ ప్రయాటిస్తాను. నీకు తెలవదా నా కథ? రోహిత్ అన్న, నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. తమ్ముడు, అదిలా ఛాయల్ని తీసుకోకుండా నిన్ను కోర్చింది. బాగా బౌలింగ్ బ్యాటింగ్ చేయాలి, లేదనుకో రెస్ట్ ఇస్తా చెప్తున్నా. కాదు రోహిత్ అన్న, నాకు ఒక్కటి అర్థం కాదు. కుల్చా అంటే అర్థమైందే ఉన్నదివా, కుల్దీపు ఛాయలు అని అర్థం కదా. కుల్దీప్ ఉన్నాడు, ఛాయలేడి? ఈ టెన్షన్ లో తుత్తాగా చెప్పినా కది. అసలు నాకు అర్థం కాదన్నా, ఛాయలు లేడు అంటే కుల్దీప్ కూడా లేడని అర్థం. గబ్బున కొంపకు టికెట్ నేను పైసలు పంపిస్తా కావాల్సింటే. గబ్బున నువ్వు తీర్థయాత్రలకు పోయాదే టికెట్ పైసలతోని. మా రోహిత్ అన్నకు నాకు మంచి ఆన్ ఫీల్డ్ బాండ్ ఉంది. ఆడిస్తాడు, నేను ఆడతానే. రోహిత్ అన్న, నేను ఆడతాను, అందరిని ఆడిస్తా. తొందర పడకూడదు, టైం కోసం వెయిట్ చేయాలి అంతేగా. ఏంది రోహిత్ అన్న, ఈ తమ్ముడిని మర్చిపోయినావు కదే? ఎవరు? ప్రశాంత్ తమ్ముడు నువ్వేనా? ఏందన్నా నన్ను మర్చిపోయినావా? నిజమేనా? లేకపోతే ఏంది, మా ముంబైని కాదని SRH కి పోయి నన్ను స్టంప్ అవుట్ చేద్దామని ప్లాన్ చేసినావు కదా? నేను అనుకోలేన్నా, గా అంబానీ అన్న అనుకున్నాడు. అందుకే కోపంలో జియో టు BSNL కు పోర్ట్ అయిపోయా. దెబ్బ అదుర్సు గదు. అంతే తమ్ముడు, నీ ఎదుగుదలే నాకు కావాల్సింది. ఇంకా ఎంతకాలం MI లో ఉంటావు తమ్ముడు? IPL కు చూసుకుందాంలే అన్నా. ఇందులో నన్ను ఎందుకు కోరలేనా? ఇప్పుడే 2 కీపర్స్ ఉన్నారు భయ్యా. అలానే ఎవరిని కూర్చోబెట్టాలో ఎవరిని ఆడేయాలో అర్థం కాక బొచ్చు బిక్కుంటున్నా. మెడకు ఒక డోల్ మాది తయారయ్యావు. అదే సారీ తమ్ముడు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అన్న, నా మాజీ IPL కెప్టెన్, నీ మాట కాదంటానా? ఓసని, నీ మాజీ కెప్టెన్ హార్దిక్ గదే. నువ్వే మా IPL కెప్టెన్, అందుకే MIని ఇచ్చేసిన. అదే ఫ్లో లో నాలో KL లో ఎవరు ప్లేయింగ్ 11 లో ఉంటారో చెప్పన్నా. చెప్పు. నేను పిచ్చని అనుకున్నావు కదూ, అయినా ఎందుకు అడుగుతున్నావుగా? KL చూడు గమ్మునున్నాడు, KL కే నా ఓటు అని అంటా అనుకున్నావా? ఇక్కడ నుంచి అయినా టార్చర్ పెట్టకుండా ఎవరో ఒక నడిస్తా కదా. అయినా మన టీమ్ లో ఫినిషర్ గా KLే, ఇది ఫిక్స్. ఇక నువ్వు కీపర్, ఇది ఫిక్స్ అనుకో. సరే నా థ్యాంక్స్. అయినా రోహిత్ అన్న, నన్ను ఎందుకు టీమ్ లో కోరలేన్నా? తమ్ముడు, నీకు T20 అప్పగించినగా అవి నిర్వర్తించు. సరేది అన్నా, నువ్వేమంటే అదే. థ్యాంక్స్ బాయ్ సూర్య, నువ్వు నన్ను నా ప్రాబ్లం అర్థం చేసుకున్నావు. ఏం ప్రాబ్లం అన్నా? నాకు పిచ్చి లేస్తుంది. టీమ్ లోకి తీసుకున్నా బాధే, తీసుకోకున్నా బాధే. ఈ టెన్షన్ లో నా ఫామ్ కోల్పోతున్నా అన్నా. అయినా ఇన్నాళ్ళు టీమ్ లో కెప్టెన్ గా ఉన్నావంటే నీకు సెల్యూట్ అన్నా. ఇదిగో అన్నా, ఎవరిని ఆడిచ్చినా ఎవరిని ఆడకున్నా నన్ను మాత్రం ఆడియాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, ఎప్పుడో ODI వరల్డ్ కప్ లో ఇండియాలో జరిగినప్పుడు ఆడినా. అప్పుడు మధ్యలో ఛాన్స్ ఇచ్చినావు, దుమ్ము లేపినా. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వు, 100 దాటక ముందే ఆల్అౌట్ చేసి పడేస్తా. అయినా షమ్మి, నువ్వు కొంచెం ఉప్పు తగ్గియాలి. నేను ఏదో ఒక సందులు ఎదిగిస్తా గానీ నువ్వు నువ్వు మాత్రం బుగులు పడకు. అదే షమ్మి, అది ఈ మాత్రం సపోర్ట్ లేకనే BGT పీకింది. ఈసాల కప్ మా. ఇంతకు రోహిత్ అన్న, నన్ను ఆడిపిస్తావా లేక రెస్ట్ అని పక్కన కూర్చోబెడతావా చెప్పు. ఈ తక్కువలో కెప్టెన్ లేకున్నా బాగుండు. ఆడిచిన బాధే, ఆడికున్న బాధే. అంతెందుకు, టాస్క్ పోయిన కాను నుంచి టెన్షన్. ఈ టెన్షన్ వల్ల నా ఫామ్ మొత్తం పోతుంది. నీవే ఈసాల కప్ నమ్మదే. ఫ్రెండ్స్, ప్లేయింగ్ లెవెల్ లో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే పోతూ సబ్స్క్రైబ్, లైక్ కొట్టిపోండి దోస్తులు. ఇలాగే మంచి కంటెంట్ ఇస్తా. ఓకే బాయ్.